అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ఇలా అడగగానే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రంలో పూర్తి మెజారిటీ లేనందున రాష్ట్ర ప్రభుత్వం కోరగానే ఆమోదించిందన్నది వాస్తవమే అయినప్పటికీ కేంద్రం సొంత ప్రయోజనాలు కూడా ఇందులో దాగి ఉన్నాయి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేది రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఆర్థిక ప్రయోజనాలను కల్పించడమే దీనికి కారణం. ఔటర్ రింగ్ రోడ్డుకు దాదాపుగా 25,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వం వెనకాడకపోవడానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది. దేశంలో ఎకనామిక్ డెవలప్మెంట్కు మౌలిక సదుపాయాల్లో రోడ్లు దోహదపడతాయన్న ఉద్దేశంతో కేంద్రం చాలా కాలంగా నూతన రోడ్లు, హైవేల విస్తరణ, ఎక్స్ప్రెస్ వేలను చేపడుతోంది. ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వీలుగా ఎకనామిక్ కారిడార్లకు కూడా శ్రీకారం చుడుతోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోర్టులు, భవిష్యత్తులో రెడీ కానున్న పోర్టులు, ఈ ప్రాంతంలో సరుకు రవాణాకు ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున రోడ్ల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కిందటి మార్చి నెలలో ఏపీలో కొత్తగా 23,984 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపుగా 12 హైవేల విస్తరణ, నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం కోరిన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. రాష్ట్రానికి ఇప్పటివరకు మంజూరు చేసిన హైవే ప్రాజెక్టుల్లో బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుకు 14,000 కోట్లను కేటాయించింది. ఇప్పటి వరకు ఇదే హైలైట్ అనుకుంటే తాజాగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు 25,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంత భారీ వ్యయంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక కేంద్రం దూరదృష్టి ఉంది. బెంగళూరు, విజయవాడ ఎకనామిక్ కారిడార్, నాగపూర్, విజయవాడ ఎకనామిక్ కారిడార్ను అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తుంది. ఔటర్ ప్రతిపాదనకు ముందు ఇవి రెండు విజయవాడకు అనుసంధానమయ్యేవి. విజయవాడ ట్రాఫిక్ పరంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో అమరావతి రాజధాని ప్రాంతం వెలుపల నుంచి ఈ రెండు ఎకనామిక్ కారిడార్లను కలిపేందుకు అవకాశం ఏర్పడింది. ఈ ఎకనామిక్ కారిడార్లను దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రాతిపదికన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కూడా ప్రతిపాదన సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. రెండు ఎకనామిక్ కారిడార్లు కలిస్తే భారతదేశంలో దక్షిణాది నుంచి ఉత్తరాదికి చాలా వేగంగా సరుకు రవాణాకు దోహదపడుతుంది. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుంది. ఈ కారణంగానే ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు అతి త్వరలోనే టెండర్లు పిలవడానికి కూడా సిద్ధం అవుతోంది.